హలో టెల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో క్రంచీ రోల్ ఫాల్ 2024 సీజన్ లైనప్ బట్ మన ఇండియన్ లాంగ్వేజెస్ డబ్స్లో చూసుకుంటే మనకు తెలిసిందే ఎవ్రీ సీజన్ కొత్త కొత్త యానిమేస్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ రీసెంట్గా క్రంచీ రోల్ ఉన్న ఫామ్లో చూసుకుంటే మనకి ఎవ్రీ సీజన్ అయితే వాళ్ళు మన లాంగ్వేజెస్లో డబ్బింగ్ని కూడా అనౌన్స్ చేస్తున్నారు. అది కూడా పర్టికులర్గా స్పెషల్గా మెన్షన్ చేస్తూ. సో బికాస్ దాని యొక్క పాపులారిటీని పెరుగుతుంది అండ్ దాన్ని ఇంకా ఎక్కువగా పెంచాలనేది. అండ్ యాజ్ యూజువల్ ఈసారి కూడా చూసుకుంటే క్రంచీ రోల్ ఫాల్ 2024 సీజన్ సంబంధించిన యానిమే లైనప్ను రిలీజ్ చేసింది. అండ్ మన లాంగ్వేజెస్లో ఏమేమి రాబోతున్నాయో రిలీజ్ చేశారు. సో దానిలో చూసుకుంటే నేను ఇప్పుడు మన ఇండియాలో అది కూడా మన తెలుగులో రాబోయే యానిమేస్ అన్నిటి గురించి మాట్లాడబోతున్నాను అనమాట. అండ్ గుర్తుపెట్టుకోండి, ఫాల్ 2024 అంటే ఏం లేదు, అక్టోబర్లో రిలీజ్ అయిపోయే యానిమేస్ అనమాట. సో కొన్ని యానిమేస్ లేవంటే అని చెప్పి కొంతమంది షాక్ అయిపోయారు. లిటరల్ నేను కూడా షాక్ అయిపోయాను. ఐ మీన్ ఇక్కడ చూడండి నేనేం పెట్టాను. సర్ప్రైజింగ్లీ డండన్ ఈజ్ నాట్ ఇన్ దిస్ లిస్ట్. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ బికాస్ నాకు ప్రీవియస్గా ఎప్పటి నుంచో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అండ్ చాలామంది చెప్తున్న మ్యాటర్ ఏంటంటే డండన్ మన ఇండియన్ అన్ని లాంగ్వేజ్లో చూసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. బట్ ఇప్పుడు చూసుకుంటే వీళ్ళు అనౌన్స్ చేయలేదు. సో అదేంటి దాని కన్ఫ్యూజన్ ఏంటని కూడా నేను ఈ వీడియోలో నీట్గా మాట్లాడేస్తాను అనమాట. బట్ బిఫోర్ దట్ మీ అందరికైతే ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటి, ఆ లిస్ట్ ఏంటో ఫస్ట్ మాట్లాడేసుకుందాం. ఇక ఆలోచించకుండా మ్యాటర్లోకి దిగిపోతే, సో ఫస్ట్ యానిమే చూసుకుంటే ఆల్ బికమ్ ఏ విలనిస్ హూ గోస్ డౌన్ ఇన్ హిస్టరీ. సో ఈ యానిమే చూసుకుంటే October 1 అయితే రిలీజ్ కాబోతుంది అనమాట. దీంట్లో చూసుకుంటే మనకి తెలుగు, హిందీ, తమిళ్ అండ్ ఇంగ్లీషు 4 లాంగ్వేజెస్ అయితే అనౌన్స్ చేశారు డబ్స్లో చూసుకుంటే. అండ్ October 1 తెలుగులో రిలీజ్ అవుతుందా బ్రో అంటే విచ్ ఈజ్ మనం చెప్పలేం. సో క్రంచీ రోల్ వల్ల ఏం పెట్టారంటే ఈ డేట్స్ అనేవి చేంజ్ అవ్వచ్చు. డబ్బింగ్ విషయానికి వస్తే డేట్స్ చేంజ్ అవ్వచ్చు. కాబట్టి కొంచెం కన్నేసి ఉంచండి, తర్వాత మీకు ఎప్పుడైనా తెలిసినప్పుడు తెలుస్తుందని. సో వాళ్ళ దగ్గర వేయని అవసరం లేదు, మన ఛానల్లో వేసి ఉంచండి, నేను ఎప్పటికప్పుడు చెప్తాను కాబట్టి. సో ఇది ఫస్ట్ యానిమే. ఇక నెక్స్ట్ యానిమే విషయానికి వస్తే డీమన్ లార్డ్ రీట్రై ఆర్. సో ఇది చూసుకుంటే October 2 రిలీజ్ కాబోతుంది అనమాట. అండ్ యాజ్ యూజువల్ నేను చెప్పాను కదా, మన లాంగ్వేజ్లో ఉన్నాయి మాత్రమే చెప్తాను. అండ్ మన తెలుగు దీంట్లో ఇంక్లూడ్ అయ్యింది. అండ్ ఇక మన నెక్స్ట్ బై ది వే ఈ యానిమే మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదనుకోండి. ఇక మన నెక్స్ట్ యానిమే విషయానికి వెళ్ళిపోతే 365 డేస్ టు ద వెడ్డింగ్. సో ఇది చూసుకుంటే October 3 రిలీజ్ కాబోతుంది. ఎస్, ప్రతిరోజు అంటే డే బై డే ఒక్కొక్క యానిమే అయితే ఉంది మన లాంగ్వేజ్లో అనౌన్స్ అయింది. బట్ క్రేజీ ఏంటో తెలుసా, దీనికి ఇంగ్లీష్ లేదు యాక్చువల్గా. తెలుగు, హిందీ, తమిళ్ 3 లాంగ్వేజ్ వరకే ప్రస్తుతానికి అయితే డబ్బింగ్ అనౌన్స్ చేశారనమాట. దట్ మీన్స్ ఇది ఇండియన్ ఎక్స్క్లూజివ్ రిలీజ్ అనమాట. ఎస్, సో ఇలాగే ఏవైతే ఇంగ్లీష్ డబ్స్ లేకుండా అండ్ మనకి ఓన్లీ మన ఇండియన్ లాంగ్వేజ్లో వస్తుందంటే ఇది ఎక్స్క్లూజివ్ రిలీజ్ అయితే ఉండబోతుంది ఇండియాలో చూసుకుంటే. అండ్ యాక్చువల్లీ దీని మీదే ఇప్పటివరకు ఈ లిస్ట్లో ఏదైతే ఉందో ఇప్పుడు చెప్పే అన్ని యానిమేస్లో నాకు కొంచెం అంతోకెంతో ఇంట్రెస్ట్ ఉందంటే మాత్రం డెఫినెట్లీ ఇదే ఇప్పటివరకు అనౌన్స్ అయిన డబ్బింగ్స్లో చూసుకుంటే. ఇక మన నెక్స్ట్ యానిమే విషయానికి వెళ్తే గుడ్ బై డ్రాగన్ లైఫ్. సో ఇది కూడా October 3 రిలీజ్ కాబోతుంది. ఎస్, క్రేజీలీ October 3 3 ఉన్నాయి తెలుగు డబ్స్. ఇంతకుముందు ఒకటి, ఇదొకటి అండ్ నెక్స్ట్ రాబోయే యానిమే. సో అది చూసుకుంటే ట్రిలియన్ గేమ్. సో ఇది October 3 రిలీజ్ కాబోతుంది. మన తెలుగు, హిందీ, తమిళ్, ఇంగ్లీష్ అనౌన్స్ అయ్యాయి. అండ్ ఇంకో క్రేజీ పార్ట్ ఏంటంటే ఈ ఆర్ట్ స్టైల్ చూడగానే ఏంట్రా బాబు విచిత్రం అనుకుంటారు. అండ్ ఈ స్టూడియో చేసింది ఎవరో కాదు, మ్యాడ్ హౌసే. సో మ్యాడ్ హౌస్ అది కూడా కొంచెం డిఫరెంట్ ఆర్ట్ స్టైల్. దట్ మీన్స్ వాళ్ళు ఏదో కుక్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ దీని మీద ఒక కన్నేసి ఉంచండి. ఇది ఏ రేంజ్లో ఉంటుందో అది వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. మోస్ట్ లైక్లీ గ్యాంబ్లింగ్ గురించే ఉండొచ్చు, చూద్దాం. మేబీ లైఫ్ గ్యాంబ్లింగా లేకపోతే జస్ట్ గేమ్ గ్యాంబ్లింగ్ అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఇక మన నెక్స్ట్ యానిమే విషయానికి వెళ్ళిపోతే యూఆర్ మిస్ సర్వెంట్. సో ఇదైతే October 5 అయితే రిలీజ్ కాబోతుంది అనమాట. అండ్ ఎస్, 4th ఏం లేవు. సో తెలుగు, హిందీ, తమిళ్ అండ్ ఇంగ్లీష్ యాజ్ యూజువల్ అయితే ఉన్నాయి. అండ్ యాక్చువల్లీ దీనికి కీ విజువల్ చూడండి భలే ఉంది కదా. సో దట్ మీన్స్ మేబీ ఒక రోబోటా ఆర్ ఎనీథింగ్ అది వచ్చే వరకు చూద్దాం. ఇక తర్వాత నేనా ద స్టారీ బ్రైడ్. సో ఇది October 10 అయితే రిలీజ్ కాబోతుంది అనమాట. అండ్ యాజ్ యూజువల్ మన డబ్బింగ్ చూసుకుంటే 4 లాంగ్వేజ్లో అనౌన్స్ అయిపోయింది. బట్ గుర్తుపెట్టుకోండి, ఇప్పటివరకు ఏవైతే రిలీజ్ డేట్స్ చెప్తున్నానో ప్రతి ఒక్కటి కూడా మీకు జపనీస్ రిలీజ్ కన్ఫర్మ్ అయ్యాయి. డబ్స్ వరకు అయితే ఇంకా అన్నీ కన్ఫర్మ్ కాలేదు. వాళ్ళు మేబీ వీటిలో ఇప్పుడు నేను చెప్పే మొత్తం 8 అనుకోండి. సో ఆ 8లో మేబీ ఒక 4 వస్తాయేమో, 4 రావేమో. ఒకవేళ 7 వచ్చి 1 రాదేమో, అసలు 1 వచ్చి మిగతా అన్నీ రావేమో, తర్వాత 2-3 వీక్స్కి వస్తాయేమో. సో అప్పటివరకు మీరు వెయిట్ చేయండి. లాస్ట్ టైం ప్రతి ఒక్కరు అదే కామెంట్ చేశారు, ఇంకా రాలేదంటని చెప్పి. ఇక మన ఈ లిస్ట్లో ఫైనల్ యానిమే వచ్చేసరుకుంటే అండ్ ఐ థింక్ ద బెస్ట్ వన్ ఇన్ ద లిస్ట్ షాంగ్రీ-లా ఫ్రంటియర్ సీజన్ 2. సో షాంగ్రీ-లా ఫ్రంటియర్ సీజన్ మొత్తం అయితే మనకి ఎంతోమంది రిలీజ్ చేశారు దీని తెలుగు డబ్బింగ్ చూసుకుంటే. అండ్ ఈ సీజన్ 2 చూసుకుంటే October 13 అయితే స్టార్ట్ కాబోతుంది అనమాట. అండ్ దాంట్లో మన డబ్బింగ్ లాంగ్వేజ్ అన్నీ ఇంక్లూడ్ అయిపోయాయి. అండ్ ఐ థింక్ ఇది ఫస్ట్ డేనే రిలీజ్ అయినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. బట్ హోప్ ఫస్ట్ డేనే రిలీజ్ అవ్వాలని.
ఎందుకంటే దీని గురించి నాకైతే చాలా అంటే చాలా హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట సీజన్ 2 కోసం. బికాస్ సీజన్ 2 క్రేజీ ఉంటుంది. ఒక్కసారి ట్రై ఇవ్వండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. నాకైతే చాలా ఇష్టం ఈ యానిమే. అండ్ సీజన్ 2 కోసం వెయిట్ చేస్తున్నా. బికాజ్ ఇంకా ఎక్కువ ఎమోల్ కంటెంట్, ఇంకా మనోడు చేసే అడ్వెంచర్స్ చూడాలి. చాలా డిఫరెంట్ ఉంటుంది. గేమ్ బేస్డ్ గేమే యానిమే అయినా కానీ. సో చూద్దాం ఇంకా క్యారెక్టర్స్ ఎలా రాబోతున్నాయి, ఎలా ఇంటరాక్ట్ అవ్వబోతున్నారు, ఎలా ఇన్వాల్వ్ అవ్వబోతున్నారు అని చెప్పి. సో ఇంతే ఫర్ నౌ ఇదే అనమాట ఈ లిస్ట్కు చూసుకుంటే. బట్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటి, డండడాన్ని అనౌన్స్ చేయలేదు. సో మనం ముందు నుంచే మాట్లాడుకున్నాం డండడన్ అయితే డెఫినెట్లీ వస్తుందని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ దీని హిందీ డబ్బింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా రిలీజ్ చేశారు కొంతమంది చూసుకుంటే. సో ఇప్పుడు ఏమైంది, ఎందుకు ఇన్ఫ్యాక్ట్ హిందీ కూడా అనౌన్స్ చేయలేదు దీన్ని డబ్బింగ్ చూసుకుంటే. సో వై, ఎందుకని చెప్పి అనుకుంటే మోస్ట్ లైక్లీ రైట్స్ ఇష్యూస్. కొన్ని యానిమే చూసుకుంటే వీళ్ళు ఫస్ట్లో అనౌన్స్ చేయలేదు, కానీ తర్వాత డే బై డే అయితే కొన్ని యాడ్ చేస్తూ ఉంటారనమాట. మోస్ట్ లైక్లీ మనకి ఆ డండడన్ అయితే ఫ్యూచర్లో యాడ్ అవ్వచ్చు అనుకుంటున్నా. ఇప్పుడు కాకపోయినా ఒక 2-3 నెలలు పట్టినా కానీ డెఫినెట్లీ డబ్బింగ్ అయితే వస్తుంది. సో ఫార్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి చూసుకుంటే. సో అది ఎప్పుడు ఎందుకు ఇంకా అనౌన్స్ కాలేదంటే చెప్పాను కదా, రైట్స్ ఇష్యూనే. ఫస్ట్ ఇక్కడే చూసుకోండి, ఇది కూడా దెర్ ఆర్ ప్లెంటీ మోర్ డబ్స్ వేర్ దిస్ కమ్ ఫ్రమ్, బట్ we should to check out the other regions and their respective news pages for information on artists original rights. I mean, ఇది మీకు సంబంధం లేదనుకోండి. ఇక్కడ చూసుకుంటే బ్రాడ్కాస్టింగ్ స్కెడ్యూల్స్ అండ్ డబ్ లాంగ్వేజ్ ఆర్ సబ్జెక్ట్ టు చేంజెస్. సో చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు కదా. అండ్ దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఏవైతే డబ్బింగ్ లిస్ట్ మొత్తం ఉన్నాయో, సో వీటిలో ఇంకొక 2 కూడా కింద యాడ్ అవుతాయి అనుకోవచ్చు. ఈజీగా యాడ్ అయిపోతాయి మనం చూసుకుంటే. లాస్ట్ టైం కూడా సమ్మర్ది నేను వీడియో చేసిన నెక్స్ట్ డేకే ఇంకో 2 యానిమేస్ అయితే యాడ్ చేశారు. సో అలాగే ఇంకా అయితే యాడ్ అవుతాయి. మీరైతే భయపడాల్సిన అవసరం అయితే లేదనమాట. కొంచెం వెయిట్ చేయండి, ఓపికతోటి ఉండండి. దాని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే డెఫినెట్లీ దానికైతే ఆన్సర్ అయితే ఇస్తాను అనమాట మనకి డండడన్ గురించి. అండ్ ఇంకొకటి ఇక్కడ ఎలా కొంతమంది కామెంట్స్ అడిగారు, ఆ కామెంట్స్ కూడా ఆన్సర్ ఇచ్చేద్దాం. బ్రో మార్షల్ అంటే మార్షలే వాళ్ళ దృష్టిలో, మార్షల్. సో మ్యాజిక్ అండ్ మజిల్ తెలుగు డబ్బు రాలేదు ఎందుకు? సీజన్ 1 ఆల్రెడీ వచ్చింది బ్రో, తెలుగు సీజన్ 2 గురించి అడుగుతున్నాడేమో. ఇదిగోండి ఇక్కడ అదే క్వశ్చన్. సో అన్నీ కింద కూడా ఉన్నాయి ఎక్కడో. సో మోస్ట్ లైక్లీ దానికి రాకపోవడానికి రీజన్ ఇంకా డబ్బింగ్ కాలేదు కాబట్టి. సో డబ్బింగ్ అయ్యే వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక తర్వాత డ్రాగన్ బాల్ డైమా వస్తుంది ఇండియాలో. ఆబ్వియస్లీ అది ఎప్పుడే అనౌన్స్ చేశారు. బట్ ద థింగ్ ఏంటంటే డబ్బింగ్ అనౌన్స్ కాలేదు. అండ్ డబ్బింగ్ ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే నేను చెప్పాను ఇక్కడ ఆన్సర్ కూడా ఇచ్చాను. సో బికాస్ డ్రాగన్ బాల్ వాళ్ళు అసలు వాళ్ళ దగ్గర ఏం లేవు డ్రాగన్ బాల్ కంటెంట్. ఓన్లీ సూపర్ హీరో మూవీ ఒక్కటే ఉంది. మీరు ఇప్పుడు డైరెక్ట్గా డ్రాగన్ బాల్ డైమో కొత్త సీజన్ రిలీజ్ అవుతుంది, దాని డబ్బింగ్ కావాలంటే ఎలా చేస్తారో అదైతే కష్టం, అది ఎక్స్పెక్ట్ చేయకండి. ఇక తర్వాత వేర్ ఇస్ బ్లూ లాక్, ఇట్స్ నాట్ అపేర్డ్ ఆన్ క్రంచ్రోల్ సిమ్కాస్ట్ లైనప్ ఆల్సో. క్రంచ్రోల్ సిమ్కాస్ట్ లైనప్లో ఉంది, బట్ మన ఇండియన్ లైనప్లో వాళ్ళు రిలీజ్ చేయలేదు. బట్ డోంట్ వరీ, ఈజీలీ సీజన్ 2 మన ఇండియాలో యాడ్ అయిపోతుంది. యాజ్ ఏ సెట్ రైట్స్ ఇష్యూ డండడన్ ఎందుకైతే డబ్స్ ఇంక్లూడ్ కాలేదో, సో ఇది అసలు మొత్తానికి యాడ్ కావడానికి అదే రైట్స్ ఇష్యూ ఏదైనా అయి ఉండొచ్చు. సో ముందే కన్ఫర్మ్ చేయకుండా ఆ టైం వచ్చేసరికి రిలీజ్ చేస్తారు. బికాస్ సీజన్ 1 చూసుకుంటే మనకు ఆల్రెడీ ఉంది, అండ్ లాంగ్వేజ్ డబ్బింగ్స్ కూడా వచ్చాయి కాబట్టి ఆబ్వియస్లీ సీజన్ 2 కూడా వస్తుంది. అండ్ యాజ్ యూ కెన్ సీ డండడన్ గురించి అడుగుతున్నారు. సో దాని గురించి అయితే ఏం చెప్పలేం, మీరు అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక్కడ నేను రిప్లై కూడా ఇచ్చాను, మేబీ రైట్స్ ఇష్యూ, బట్ ఇట్ విల్ కమ్, జస్ట్ వెయిట్ ఫర్ ఇట్ అని చెప్పాను. సో అదనమాట నేను చెప్పాలనుకున్నది ఈ వీడియోలో. అండ్ ఎంతకంటే ఎక్కువ కంటెంట్ అయితే మాట్లాడుకోవడానికి ఏం లేదు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి, అంతకాకుండా అనిపించిన కామెంట్స్ తెలపండి. సో మన నెక్స్ట్ కలుద్దాం. దెన్ బాయ్ నౌ.